నమస్తే అండి, నమస్తే. హలో అన్న, నమస్తే. బాగున్నారా? నమస్తే. ఓకే ఓకే, నమస్తే అండి. వాట్ బ్రో, రండి. ఇప్పుడు దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అంటే ఇదేనా? ఓకే. అంటే పురాతనమైందని దీని ప్రసిద్ధి ఏంటంటే 100 సంవత్సరాల కింద ఆర్ట్ గ్యాలరీ అండి. ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆర్ట్ గ్యాలరీ దగ్గరే ఈయన మాదేటి రాజాజీ గారు అబ్బాయి. నమస్తే. ఆయన ఫస్ట్ ప్రిన్సిపాల్. ఆయన అంటే 30 years దీనికి ప్రిన్సిపల్. అది పాలిటెక్నికల్ ఇదని ఏర్పాటు చేసి దాని ఫస్ట్ ప్రిన్సిపాల్గా పెట్టారు. ఆయన ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ అనమాట. ఆయన ఈ అరుగు మీద కూర్చొని ఇక్కడే వేసేవాడు. 60 నుంచి 90 వరకు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ గవర్నమెంట్ తీసుకోలేదు. ఫస్ట్ 30 years సర్వీస్ చేశారు, ఫ్రీ సర్వీస్. తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇందులో స్కూల్ తీస్తారు. ఓన్లీ గ్యాలరీ ఒకటి ఉన్నది. అసలు దీనికి మూల కారణం ఏంటంటే వరదా వెంకటరత్నం గారు. రామారావు గారు అంటే ఆయన ఏదో బొమ్మలు వేశారు కానీ ఆయన ఎవరి స్టూడెంట్స్ నేర్పలే. వరదా వెంకటరత్నం గారు ఆయన శిష్యుడు, అంటే బ్రదర్, అంటే స్నేహితుడు. ఆ వరదా వెంకటరత్నం గారు మొత్తం ఈ పెయింటింగ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఈ స్థలం కానీ ఈ బిల్డింగ్ కానీ అన్నీ వరదా వెంకటరత్నం గారు కట్టారు. ఆయన 64లో చనిపోయాడు. 64లో చనిపోయినప్పుడు కూడా ఆయన అనుబంధంగా దీనికి ఏదో బిల్డింగ్ కట్టాలని చెప్పి పేపర్లో తీర్మానం అన్నీ చేశారు. ఆయన పెయింటింగ్స్ అన్ని వేరే ఇందులో పెట్టాలి. 64 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఏమీ నెరవేరలేదు. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్ని అల్లూరు సీతారామరాజు గారు పెయింటింగ్ రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులు, అంటే రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులు వేశారండి. ఒకడు కాదు, 18 మంది ఆర్టిస్టులు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఆర్టిస్టులు 18 మంది ఆర్టిస్టులు. మొత్తం 26 పెయింటింగ్స్ అండి. ఒక్కొక్కరు 2 వేసి 3 వేసారు. అంటే సీతారామరాజు పెయింటింగ్స్ అన్ని సింగిల్ పోజ్లో రకరకాల డిఫరెంట్ యాంగిల్స్ వేసారు. కానీ ఆయన లైఫ్ స్టైల్ మొత్తం పుట్టి నుంచి చచ్చిపోయిన వరకు ఇలాంటి డిఫరెంట్ పెయింటింగ్స్ ఎవరో చేయలేదండి. మనం ఏంటంటే ఈ ప్రాజెక్టు చేయాలనే ఉద్దేశంతో 2019లో దీన్ని మొదలుపెట్టి రామకృష్ణ రండి మనం వెళ్దాం. ఏదండి? ఓకే. మరి వాళ్ళు వచ్చారా, రాలేదా? థ్యాంక్ యూ. నమస్తే అండి, నమస్తే. నమస్తే. రండి భద్ర. మీరుంటే మేము ఉన్నట్టు. మా వాడిని మీరు ఎమ్మెల్యే చేయాలి. మా వాడిని నెమ్మదిగా. అలాగే ఖచ్చితంగా ఎమ్మెల్యే. టిఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి ఈయన రాజాజీ గారు శిష్యుడేనండి. రంపచోడవరం జైలు సంబంధించి జైలు ఇచ్చేసినప్పుడు జైల్స్ అన్ని ఇది బాల్యంలో చిన్న వాళ్ళు ఆయన గుర్రం నేర్చుకున్నారు. చించినాళ్ళలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు అండి. ఆయిల్ పెయింట్స్ అండి, అన్ని క్యాన్వాస్ మీద, కాస్ట్లీ పెయింట్స్. ఇది ఎవరిని విడిపించినప్పుడు అండి? ఆయన శిష్యుడు గంటన్నా? కాదు, ఇది రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు ఇది. దాంట్లో ఈయన లోపల పట్టుబడి ఉన్నాడండి. అదే ఏం పేరు? ఈయన మన గంటం. ఈయన గంట మల్లిదొర వీళ్ళందరూ అటోపు. ఇతన పేరు విడిపించారు. ఆయన విడిపించారు. ఇప్పుడు రేపు శత జయంతి అండి. ఎల్లుండండి 20 జూలై 4th అండి. 125వ జయంతి. పిల్లలు అలా కదా, అక్కడి నుంచి కదా ఇక్కడ ఇప్పి మనము బయట ఇలా రా. ప్రిన్సిపల్ గారు ఇలా ఒకరిద్దరు వచ్చారు. రామకృష్ణ గారు ఎలా వచ్చారు చూడు. నీకు అందుతుందా లేదు? సైతం కూర్చున్నా. అది లాస్ట్లో చెట్టు కట్టేసి కావాల్సిన సంఘటనలు.
అది రాజేంద్రపాలెంలోనే చెట్టు కట్టి కాల్చేసిన సందర్భం మాట్లాడు. ఇది మన పైడిపుట్లో అడ్డతేగ. అప్పుడు ఏ సంవత్సరంలో అండి? 1924. 24. ఆయనకి సీతారామరాజు గారికి ఎంత వయసు? వయసు అప్పటికి 27 సంవత్సరాలు. అంతేనా? 27. 27 అంతే. ఓహోహో. 27 సంవత్సరాలు. ఆ 27 సంవత్సరాలు చనిపోయాడు 1924 7వ తేదీని. అసలు రియల్ మొహం ఇలానే ఉండేదా లేకపోతే ఎట్లాగా? కొంచెం మార్పు. దీన్ని ఈ రూపం వేసింది రాజాజీ గారు, మాదేటి రాజాజీ గారు అని, అంటే వీళ్ళ చిన్నాన్నగారు ఈ రూపం వేసింది. రియల్ అంటే ఇలా కాదు, అంటే ఇది ఇలాగా కూడా ఉండేవాడు. ఎప్పుడంటే ఆయన పరమ భక్తుడు, అతను దేవి ఉపాసకుడు, మన ఇది శివ భక్తుడు. ఆయన ఉదయం సాయంత్రం స్నానం ఆచరించేటప్పుడు ఈ అంగాస్త్రాల ఆటలతో ఈ బొట్టు ఇవన్నీ పెట్టుకొని స్నానాలు చేసి బొట్టు ఇవన్నీ పెట్టుకొని పూజలు చేసినప్పుడు అనమాట అండి. ఒరిజినల్ ఎంత హైట్ అండి? ఇది అన్నవరం దేవాలయంలో, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఈయనకి ఘన స్వాగతం చెప్తున్న దృశ్యం అనమాట అండి. హైట్ 5 ఫీటేనా? 5 ఫీట్, హైట్ 5 ఫీట్. అదేలేండి. ఇది ఇప్పుడు మన పాండ్రంగ్ అండి, విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ గారి ఊరు. సీతారామరాజు పుట్టిన సందర్భంగా ఇది చేసేది. ఇది మన గోదావరి తీరం. ఇది ఆయన సంధ్యావందనం చేసినప్పుడు. ఇది మనకి అక్కడ గుహల్లోనే మన కొయ్యూరు, మన కొయ్యూరు దగ్గర గుహల్లో పూజలు చేస్తున్న సందర్భం. ఇది కృష్ణదేవిపేటలో మన శివుని టెంపుల్ ఒకటి ఉందండి, పురాతన. ఎక్కడండి? కృష్ణదేవిపేట అండి, కృష్ణదేవిపేటలో శివుని టెంపుల్ ఒకటి ఉంది, పురాతనమైనది, ఎప్పటికీ ఉంది. దాంట్లో పూజలు చేస్తున్నారు. ఇదండి ఇది కొయ్యూరు దగ్గరేనండి, కొయ్యూరు దగ్గర, కొయ్యూరు మండలం. మద్యపానం ఆఫ్ చేయిస్తున్నారు. నడింపాలెం దాంట్లో ఇప్పుడు వందే మాత్రం మూమెంట్ తీసుకుని వచ్చినప్పుడు అండి. ఏ సంవత్సరం అండి? 1905. ఓకే. బ్రిటిషర్స్. ఇది మన రాజవొమ్మంగ మండలం కొండపల్లిలో తుదిపోరు జరిగిందండి. ఆ సందర్భంగా అక్కడే మనకి ఇవన్నీ కూడా తగలబెట్టారు, గుర్తులు ఇవన్నీ. ఇది మన గోదావరి గట్టుదేనండి. గోదావరి గట్టు మీద గుర్రం మీద వెళ్తుంటే ఆ కుర్రోడు అతని తండ్రి కొడుకులు గోదావరి స్నానానికి వెళ్తూ అంటే సలియం చేస్తుంటే కొడతాడు కుర్రోడు. ఎవరు కొడతారు? తండ్రి కొడతాడు. వెంకటరామరాజు వాళ్ళ కుర్రోడు సీతారామరాజుని లాగి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈయన సీతారామరాజు గారు కదా, అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారాం చిన్నప్పుడు అనమాట. గోదావరి గట్టు మీద మన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళినప్పుడు దృశ్యం. రాజమండ్రి. అది రాజమండ్రి దృశ్యం. ఎక్కడిది? ఇది ఎక్కడది? రాజమండ్రిలో ఎక్కడ? మన పుష్కరాలదేవి నుంచి వెళ్తూ మన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదండి, టర్నింగ్, అక్కడ ఆ ప్రదేశం అనమాట. మా ఇంటి దగ్గర అయితే ఇది మనకి కృష్ణదేవిపేటలో రెండేర్ల మొగాని ఒకటి ఉంది. అక్కడ ఈ గిరిజనులందరూ ఈయనకి ఒక పర్ణశాల నిర్మించారు. దానికి శ్రీరామ విజయనగరం అని పేరెట్టుకున్నాడు. ఈ ఆలోచనతోనే అక్కడ విజయనగరం ఏర్పడ్డది. లేకపోతే అప్పుడు విజయనగరం లేదు. పోలీస్ స్టేషన్ మీద దాడి. ఏ పోలీస్ స్టేషన్? చింతపల్లి పోలీస్ స్టేషన్. నమస్తే. ఏమండి అప్పారారు వైట్ మానేసి? ఇది మన రంపలో శివాలయం ఇప్పటికి కూడా ఉంది. నేను వెళ్ళాను, రంప శివాలయానికి వెళ్ళాను. ఆ సందర్భంగా కింద గుహ లోపల ఉంటుంది, కొండ మీద ఉండి గుహ లోపల ఉంటుంది.
ఇది మన సాక్షి దాంట్లో పనిచేసాడు మన కార్టూనిస్ట్ హంపి అని ఆయన వేసినాడు. భగవద్గీత అంటే గీత అంటే భగవద్గీత ఉపదేశిస్తున్నాడు. ఆధ్యాత్మిక ఇది ఉన్నవాడు అతను ఎక్కువగా నీకు మన ధారాళమ్మ వైద్య ఆవిడ పూజించేవాడండి. ఒక్కసారి అక్కడ ఓయ్ రవి అక్కడ ఒకసారి ఉండదు. ఇప్పుడు చూసాను చూడటం కాదు, మనం ఎక్కడ నుంచి మీరండి ప్రిన్సిపాల్ అండి? ఓకే. ఇప్పుడు ఓల్డెస్ట్ పెయింటింగ్ ఏదండి ఇందులో? ఓల్డెస్ట్ పెయింటింగ్ అంటే ఏ సంవత్సరాల్లో వేయండి ఇవి? మాస్క్ పెట్టేసుకోండి గట్టిగా. ఏదో ఆర్ట్ గ్యాలరీలో నేర్చుకున్నారు సార్ ఆయన బొంబాయిలో. ఇప్పుడు ఆయన వేసిన పెయింటింగ్లేనా ఇవన్నీ? సారీస్ మిస్సెస్ రామారావు అండి. ఇది రామ నివాసం అండి. రాముడు అడవికి వెళ్ళేటప్పుడు ఆ సీన్ వేశారు. నట్టుకే అండి, వాటర్ పెయింటింగ్ అండి. ఇది పెన్సిల్ స్కెచ్ సార్, ఇది స్టడీ పైకి అలకండి. అమ్మాయికి అండి చిత్రం పేరు. అది కలంకారీ డిజైన్ కోసం అని ఆ పెయింటింగ్ వచ్చిన కొత్తలాటండి. 1924లో వేస్తారు. ఇండియన్ ఇవన్నీ 24, 22, 23 సార్, 25లో కొనుక్కోండి. ఇది గోదరకట్నం టెంపుల్ మార్కండేశ్వర నంది పూజ చిత్ర పేరు నంది పూజ. పుష్పాలంకారం మేడం గారికి పుష్పాలంకారం చేసుకుంటూ వేస్తారు. యాసిన్ చంద్రుడు సన్మూన్ అన్నారు సార్. ఇదేమో ఒక మిల్క్ మేడ్ సార్. అవును సార్. నంది పూజ కార్తీక మాసంలో నంది ఏదండి? బావి వద్ద అప్పుడు కాలం బావి ఎలా ఉంటుంది, అన్ని మనుషులు ఎలా ఉంటుంది. ల్యాండ్స్కేప్ సార్. అది వాటర్ పెయింటింగ్ ల్యాండ్స్కేప్ పెన్సిల్ వర్క్. ఆ కాలంలో న్యూస్ని డైరెక్ట్గా మన ఆంధ్ర సెంటర్ గారు ఎవరు లేరు. ఫస్ట్ టైం న్యూస్ని డైరెక్ట్గా చూడండి. అది ఒకళ్ళు డైరెక్ట్ పూజ అదొకటి చాలా దురదృష్టకరమైనటువంటి సరైన మెటీరియల్ అప్పుడు కరెక్ట్గా చిన్న వయసు 27.5 yearsలో చనిపోతుంది. దురదృష్టకరమైనటువంటి అప్పుడు మెటీరియల్ సార్ ఇంకా కానీ సిస్టమ్ వాళ్ళు దీన్ని రెనోవేట్ చేయడానికి ప్రయత్నం చేశారండి. చేసేటప్పుడు ఆ కలర్ సరైన ప్రాసెస్ తీసుకోవడం వల్ల ఫెయిల్ అయిపోయే కలర్స్ లేకపోతే ఇంకా చాలా బ్రైట్గా ఉండేవి. ఎవరు ఏ సంస్థ? సెంట్రల్ గవర్నమెంట్ ఇంటాక్ అని ఒక సంస్థ అన్నమాట. దాన్ని రెనోవేట్ చేయడానికి దాన్ని ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు అది సరైన ప్రాసెస్లో కాపాడడం వల్ల కలర్స్ అన్నీ కూడా ఫేడ్ అయ్యి పోయింది. దాని ఒరిజినాలిటీ కొంచెం దెబ్బతిన్నదన్నమాట. మొత్తం అన్నీనా? పెయింటింగ్ అవునండి. ఇవన్నీ కూడా వాటర్ కలర్ పెయింటింగ్ కావడం వల్ల లైఫ్. రామారావు గారు ప్రెసిడెంట్ వెంకట్రావు గారు అని రామారావు గారిని బాగా ప్రోత్సహించేది ఆయనేనా? 25 ఏళ్ళు సార్. వాళ్ళు శిష్యుడు ప్రభాకరం గారు వేశారండి. మనం చూస్తున్నామంటే శిష్యుడు గారు సార్ ఎలా ఉంటారు. మొన్న ఎప్పుడో నేనే రావాలని అనుకున్నాను. ఫేస్బుక్లో ఏదో ఒక వీడియో చూశాను. కానీ ఓవరాల్గా డల్గా ఉన్నాయి కదా. మొత్తం ఆల్మోస్ట్ డల్ అయిపోయింది. ఇది సిద్ధార్థ రాఘోదయం వన్ ఆఫ్ ది బెస్ట్ పెయింటింగ్. నత్తికి డాన్స్ చేస్తుంటే
రాజుగారు ఆనందంతో ఎడం చేతితోటి ప్రజెంటేషన్ అండి. దీని మీద దాని మీనింగ్ బెంగాల్ వాళ్ళు అప్పుడు బెంగాల్ ఆర్టిస్టులే పెద్ద ఫేమస్ అని అవనేంద్రనాథ్ ఠాగూర్, ధర్మేంద్రనాథ్ ఠాగూర్ అంత పెద్ద ఫేమస్ అని అనుకునేవారు సార్. యాక్చువల్గా బెంగాల్ ఆర్ట్లో ఇంత కంపోజిషన్ ఎక్కడా లేదు. బెంగాల్ ఆర్టిస్టులు ఇంత లార్జ్ కంపోజిషన్ లేవు. ఇప్పుడు ఆ పెయింటింగ్స్ చూసినట్లే సమకాలికులు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అవనేంద్రనాథ్ ఠాగూర్ కానీ, గగనేంద్రనాథ్ ఠాగూర్ కానీ, జాబ్డీ రాయ్ కానీ సింగిల్ ఎపిసోడ్స్ ఉంటాయి. మీకు ఆడుకోండాలి సార్ ల్యాండ్స్కేప్ వేసారు. ఇది వాళ్ళ సిస్టర్ వేసారండి, బుచ్చి కృష్ణమ్మ గారు అని. సీతారాం ఆశ్రమంలో ఉన్నాయటండి ఆవిడ పెయింటింగ్. ఆవిడ ఒక్క పెయింటింగ్ ఈవిడండి వైఫ్. ఆవిడేమో బొంబాయిలో చదువుకున్నారటండి అక్కడ. ఆవిడ ఇంట్లో విష్ణుప్రియ పేరు. ఈవిడ మిస్సెస్ సత్యవంతి. ఈవిడ కూడా సత్యవంతి పూజ అండి. అవన్నీ ఆయిల్ పెయింటింగ్స్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన లంచ్ టైంలో వచ్చారు. ఆయనే వేసారట లంచ్ టైం అంటే ఆయన బాంబేలో తింటుంటే ఇది మళ్ళీ చేయించారండి. ఒరిజినల్ అందులో పెట్టారు. కూడా రామారావు గారు. మొత్తం ఎన్ని పెయింటింగ్స్ అంటే టోటల్? దాదాపు 200 వర్క్స్. అయింది. ఇది ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే డెవలప్మెంట్ చేయించి ఇలా పెట్టారు. ఈయన వెంకటరత్నం గారు మహానుభావులు. హలో ఆంటీ, నమస్తే నమస్తే. మేడం. బాగున్నారా మేడం? రండి. ఈ రకంగానే గ్యాలరీ చూడడానికి వచ్చారు సార్. తిరిగి రాలేదు. ఇది బొమ్మలు సార్. మేడం గారు గురువు గారు. ఈ రాధాకృష్ణ గారు మేడం వేస్తున్నారు. ఇది మాత్రం సార్ రాణి అలంకరణ. రాణి అలంకరణ మహారాణి గారిని అప్పుడు కరెంట్ లేవండి సార్. ఆ టైంలో దాసులు ఎలా అలంకరిస్తున్నారు. ఇదేమో ఇక్కడ మన 3 సినిమాల దగ్గర సార్ ల్యాండ్స్కేప్ రాజమండ్రి. నైట్ టైం బల్లి వేసుకుని వెళ్ళి కూడా అవుతుంది. వెన్నెల రాత్రి ఈ పెయింటింగ్ వేస్తా చనిపోయారండి సార్. ఇంకా పూర్తి అవ్వలేదండి. లాస్ట్ పెయింటింగ్. సార్ చదువుకున్న స్కూల్ అటెండ్ సార్. ఫోన్ మాట్లాడు. బాంబే జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నాడు సార్ ఆయన. ఆ ఎంట్రన్స్ గేట్ని వేసాడు అప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు. అది ఇది బాంబేలో ఉండగా వేసారండి. దీన్ని చూసి పెద్ద పెయింటింగ్ అక్కడ బాగువద్దని ఓపెన్ చేయండి. ల్యాండ్స్కేప్ చూడండి ఎంత అద్భుతంగా వేసాడు. ఈ ల్యాండ్స్కేప్ బాగుంది. ఇంకా బాగుంటుంది. 18 వేసారు. అది కూడా ఫేమస్ కదా. అది అంటే వాళ్ళు పిల్లగొచ్చి పెట్టుకుని పూజలు చేసే టైంలో అది వేసాను. మేడం గారు అండి ఆవిడ సారే వేసారు. చాలా బాగుంది. సత్యవాణి గారు లేవా?
శివాజీ సత్యవతి గారు ఆవిడ కూడా పెయింటరేనా? ఆర్టిస్ట్ అండి. ఆయన చనిపోయాక వెంకటరత్నం గారు అటండి గురువు గారు. ఆయన నేర్పించారు. వాళ్ళు రాజేజీ గారు సత్యవతి గారు క్లాస్మేట్ అండి. వాళ్ళు నేర్పించారు. వాళ్ళు ఉండబట్టే అన్ని చూడగలిగారు. సత్యవతి గారి గుమ్మమ్మ గుడిలో బుద్ధుడండి, బుద్ధ జయంతి. ఏదండి ఇది? బుద్ధుడు పుట్టినప్పుడు అండి. బుద్ధుడు పుట్టాడు ఇక్కడ. త్వరగారండి రామారావు గారిని ఇంతటి వారిని చేసేది ఈయనేనండి. పెయింటింగ్ అందులో ఈయన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా సివిల్ సర్వెంట్ అప్పుడు ప్రిన్సిపల్గా వచ్చి అన్ని రంగాలకు ఇప్పుడు ఇది ఈ స్థలం వారిదేనా? ఒకసారి ఇగో మన సిసి వచ్చారు ఫ్రంట్లో ఒకసారి మళ్ళీ నుంచోబెట్టండి అందరినీ. ఇప్పుడు ఇది ఎవరు అండర్టేకింగ్లో ఉందండి ఇది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉందా ఇది? అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా లేకపోతే కల్చర్ కింద ఉందా? 10-11 ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా కూర్చోండి రండి. ఎవరండి? ఇప్పుడా కోలాబాస్ కూర్చోండి. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా ఏంటంటే ఇప్పుడు మ్యూజియంకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాళ్ళబండ సుబ్బారావు మ్యూజియం ఉంది కదండి, దానికి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ రాబోతుంది. ఓకే రండి, మీరు పెద్ద ఆయన మీరు కూర్చోండి, అలా కూర్చోండి రండి. ఇది ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ రాబోతుంది రాళ్ళబండ సుబ్బారావు మ్యూజియంకి నిమిత్తం. దీనిది కూడా ఒక ప్రాపర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మ్యూజియము ఒక 2 ఎకరాల స్థలంలో మనము ధవళేశ్వరం దగ్గర అనుకుంటున్నాం టెంటేటివ్గా. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఉంది కదా, ఆ ప్లేస్లో అనుకుంటున్నాం. దానికి మనం ఒక మంచి పేరు ఆ మ్యూజియంకి కూడా ఆదికవి నన్నయ్యనో లేకపోతే రాజరాజ నరేంద్రుడు మ్యూజియం అను అక్కడ అథెంటిక్గా ఉండేటట్టు మనం ఒక పేరు పెడతాం మ్యూజియంకి. ఆ మ్యూజియంలో మనకి సుమారుగా 1100 రెలిక్స్ రాళ్ళబండ సుబ్బారావు మ్యూజియంలో ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీని కూడా మనం అక్కడికి కనుక షిఫ్ట్ చేయగలిగితే, అంటే అందరికీ సమ్మతం ఉంటే, ఒక్కసారి ఆగండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఇన్ రియాలిటీ, దాంతోపాటు మొత్తం స్కల్ప్చర్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇది చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైటింగ్తో పాటు అంత లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం చేస్తాం. దాంతోపాటు మనకి రాజమహేంద్రవరానికి హెరిటేజ్ పెంపొందించే విధంగా ఏమేమి అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఎగ్జిబిట్ చేస్తాం. ఎగ్జిబిట్ చేసి మెయిన్ మ్యూజియం ఒకటి పెడతాం, దాంట్లో దానికి బ్లాక్స్ పెడతాం. ఇప్పుడు రాళ్ళబండ సుబ్బారావు మ్యూజియం ఏదైతే ఉందో పేరు, ఆ పేరు మీద ఇంకో బ్లాక్ ఉంటుంది. దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అని ఒకవేళ అందరికీ సమ్మతం ఉంటే అక్కడ ఒక బ్లాక్ ఉంటుంది. దాంతోపాటు గాంధీజీ గారు రత్నం పెన్స్ వాడారు కాబట్టి కొన్ని అవి కూడా మనము పెన్స్ కూడా పెట్టి దాన్ని కూడా ఒక బ్లాక్ పెట్టి, దాంతోపాటు సరార్దర్ కాటన్ మ్యూజియం కూడా ఒక బ్లాక్ ఉంటుంది. అట్లాగా రాజమండ్రికి చరిత్ర ఏదైతే, రాజమహేంద్రవరానికి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను అంతా కూడా ఒక ప్రాంగణం దగ్గర తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట.
ఇది కాకోకుండా నేను కూడా కల్చర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని నేషనల్కి. సో మేము కూడా ఏం తీసుకొచ్చామంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. మన జిల్లాలో 2 జిల్లాల్లో ఏవైతే స్కూల్స్ ఉంటాయో స్కూల్స్లో కూడా మ్యూజియం ద్వారా ఒక హిస్టరీ చెప్పాలి అనే ఒక అంశాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, హెచ్ఆర్డి మినిస్ట్రీకి వెళ్తుంది అనమాట అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఆ పైలట్ ఇక్కడ ఇవాళ స్టార్ట్ చేస్తే మనకు సుమారుగా ఒక సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తాం అనమాట అండి. అది కంప్లీట్ చేసేస్తే ఇవన్నీ ఒకే ప్రాంగణంలో వస్తే దానికి మెయింటెనెన్స్ కూడా స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్కి 5 రూపాయలు ఎంతో పెట్టి స్కూల్ వాళ్ళనే పెట్టమంటాం, పిల్లల్ని కాకోకుండా. సో మన హిస్టరీ గురించి మనమే చెప్పాలన్నమాట. సో హిస్టారికల్ నాలెడ్జ్ పిల్లలకి చిన్న వయసు నుంచి ఉంటే వాళ్ళకు కూడా ఒక రూట్స్ ఏంటనేది తెలుస్తుంది, మన రూట్స్ ఏంటనేది. సో అట్లాగ మొత్తం అంతా కలిపి ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కింద ప్రతిరోజు ఖాళీ లేకోకుండా పిల్లలు వస్తూనే ఉంటారు. ఇవాళ ఒక స్కూల్కి పెట్టాం, అలా టైం టేబుల్ పెడతాం. 365 రోజులు అక్కడ మెయింటెనెన్స్కి డబ్బు రావాలి, మరి కరెంట్కి దీనికి అక్కడ ఎవరైతే స్టాఫ్కి మెయింటెనెన్స్ డబ్బు రావాలి కదా. సో అట్లా మినిమం పే పెట్టి మొత్తం అంతా ఒక హిస్టారిక్ మ్యూజియం కిందన తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పండి. ఇది ఇంకో ప్రశ్న ఒకటి ఉందండి. ఇది దామల రామారావు గారు ఫ్యామిలీ పుస్తకం ఉన్నది. ఇది ఇక్కడ నుంచి పెయింటింగ్స్ కానీ ఇది కానీ షిఫ్ట్ చేయడానికి వాళ్ళు అంగీకరించవచ్చు. అంటే వీళ్ళు డొనేట్ చేసినప్పుడు వీలునామా ఒకటి ఉంటుందండి. ఆ వీలునామా కాపీ ఏంటంటే ఒకసారి ఇవ్వండి సార్ మనకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఒక వీలునామా డీడ్ ఇచ్చింది. ఆ డీడ్ కాపీ ఒకటి ఇస్తే దాంట్లో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన అంత ముందు ఇంట్లో కనీసం ఫోటోగ్రాఫ్ తీసుకోవాలన్నా పర్మిషన్ కావాలి. అండ్ దీనికి చాలా రెస్ట్రిక్షన్స్, దామోదర ఫ్యామిలీ అందరూ చదువుతారు. వాళ్ళందరూ పోయిన తర్వాత ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పింది అయితే చాలా బాగున్నది. అంటే మరి వీళ్ళ డీడ్ ఏ విధంగా అవన్నీ కూడా అన్నీ కుదిరితేనే ఇదేమి మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇదే ఇప్పుడు అట్లా కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎగ్జిబిషనే కదా. మన ఏదైనా కూడా బయట ప్రపంచానికి తెలియాలి కదా. ప్రపంచానికి తెలియాలని అంటే ఇప్పుడు మనం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్గా చేసి ఒక ప్రాంతంలో పెడితే 365 రోజు జనం ఉంటానే ఉంటారు. ఫస్ట్ వీళ్ళు డొనేట్ చేసినప్పుడు అంటే దీన్ని నాకు అర్థమైందండి, మీ సబ్జెక్ట్ అర్థమైంది. అవి అన్నీ మరి ఎలాగా గవర్నమెంట్తో ఇంక్లూడ్ అయింది కాబట్టి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది పెద్దలందరూ కూర్చుని ఆలోచన చేస్తే దీన్ని ఇంకా మనం వరల్డ్ వైడ్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఎంపీ గారు మీరు మా సీతారామరాజుని ఉద్దేశించారు. సీతారామరాజుది కూడా ఈ చరిత్రలో అసలు వీళ్ళందరికంటే ఎక్కువ భాగం సీతారామరాజు. అదేంటంటే అతను పుట్టిన తర్వాత రాజమండ్రి అది నాకు అర్థమైందండి, గట్టు ప్రాంతంలోనే నాకు అర్థమైంది. దానికి ఓ రెలిక్స్ ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే అసలు 13 సంవత్సరాలు నాకు అర్థమైంది. 27 సంవత్సరాలు 27 నాకు అర్థమైంది స్వామి. ఎక్కడే బతికి దానికి సంబంధించి పెయింటింగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఎగ్జిబిట్ చేస్తాము. పెయింటింగ్సే కాకుండా నేను అనేది ఏంటంటే ఇప్పుడు అతను ఇక్కడ 13 సంవత్సరాలు ఇక్కడ రాజమండ్రిలో జీవించి అతని తండ్రి ఇక్కడే చనిపోతే ఇక్కడే ఖననం చేసి కలరా టైంలో చనిపోయాడు 1908. అంత చరిత్ర ఆయనకు ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాకు అర్థమైందండి. మనం ఆయన చరిత్రకు సంబంధించి ఏదన్నా ఖచ్చితంగా తీసుకుంటాం, తీసుకోకుండా ఎందుకుంటాం? చిత్రలేఖనాలు కాదు నేను అంటున్నాను. జనరల్గా అతను చరిత్ర వ్యాప్తికి ఏమన్నా మనం ఏదైనా దేనికన్నా పేరు పెట్టి ఒక తీసుకొస్తే బాగుంటుందని దానికి సంబంధించి మెటీరియల్ అన్నీ మీరు తయారు చేస్తే మన ఎగ్జిబిషన్లో మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఏదన్నా ఒక వీడియో లాంటివి ఏదన్నా మనం చేసినా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ అని అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా ఒక టేబుల్ టాప్ వస్తుంది, ఇలా స్క్రీన్ మీద ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక బొమ్మ ఏదన్నా ఉందనుకోండి, ఏదైనా పురాతనమైన బొమ్మ, అది మనకి ఇక్కడ ఇలా కనబడుతుంది. ఇదే మనకి స్క్రీన్ మీద కనబడుతుంది ఎస్టాబ్లిష్డ్గా. ఇప్పుడు ఈ బొమ్మ పలానా సంవత్సరంలో ఎవరు తీసుకొచ్చారు ఏంటేంటి అనేది మొత్తం అంతా ఇలా ఉంటుంది. ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలందరూ తెలుసుకుంటారు అనమాట. అట్లా అవన్నీ ఒక టెంట్లోకి వస్తాయి అన్నీ మొత్తం ఈ చరిత్ర అంతా కలిపి ఎక్కడ ఇప్పుడు మన బొమ్మూరు దగ్గర
ಎಷ್ಟು ಮಂದಿ మనం చేస్తాం
థ్యాంక్ యూ. ఇది మీరు కూడా రికమెండ్ చేశారు. ఇది అంటే ఈ పెయింట్స్ అన్నీ మన ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మనకి 1.5 ఎంతో స్టార్ట్ చేసింది. మీరు కూడా 1.5 ఎంతో స్టార్ట్ అయితే ఇప్పటిదాకా ఈ అమౌంట్ రాలేదు. మనకి ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయమన్నారు. తర్వాత ఎగ్జిబిషన్స్ కూడా చాలా చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా పెట్టాం. చాలా ఖర్చులు చేసి 1.5 ఎంతో శాంక్షన్ చేసామన్నారు. మనకు 2-3 లక్షలు ఎంతో ఖర్చు అయింది. ఏదో ఎక్కడ ఉందా అయితే శాంక్షన్ అయిన లెటర్ ఉందా? ఉందండి. ఇదిగో డబ్బు రాలేదా? రాలేదండి. అసలు బిల్ ఇస్తే తీసుకోలేదు, ఆ? పిలిచే తీసుకోలేదండి. మీరు లెటర్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి కలిసాను డైరెక్టర్ గారు. ఎవరిని? కల్చరల్ మినిస్టర్ డైరెక్టర్ ఉన్నారు ఎక్కడ? విజయవాడ. ఏం పేరు? మల్లికార్జునరావు గారు అని డైరెక్టర్ ఆఫ్ కల్చర్ అఫేర్స్ డైరెక్టర్ ఆయన. మీరు ఇచ్చిన లెటర్ తీసుకుని వెళ్ళి నేను ఇచ్చాను. మీరు లెటర్, మీ దగ్గర నుంచి లెటర్ కూడా ఇచ్చారు. దానికి 1,50,000 ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చారు. ఒకసారి నాకు ఈ కాపీ వాట్సాప్ చేయండి. మాట్లాడు. మొత్తం ఈ ఫైల్ అంతా మీకు ఇస్తాను. అక్కర్లేదు నాకు. అంటే పెయింటింగ్స్ డీటెయిల్స్ నాకు ఏం అక్కర్లేదు. ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే శాంక్షన్ లెటర్ వచ్చిందో అది ఇవ్వండి చాలు. రామారావు గారు చేపించారు. ఓకే, నాకు ఒకసారి ఇది పంపిస్తే నేను మాట్లాడదాను. నెంబర్ ఉందా మల్లికార్జున గారిది? ఇలా ఫోన్ ఇవ్వండి. మాట్లాడతారు. మల్లికార్జునరావు డైరెక్టర్ కల్చర్ అఫేర్స్. డైరెక్టర్ ఆఫ్ కల్చర్ అఫేర్స్ విజయవాడ. హలో సార్, నమస్కారం అండి. నేను రాజమండ్రి ఎంపీ భరత్ మాట్లాడుతున్నా అండి. సార్ ఏం లేదు, ఇక్కడ రాజమండ్రిలో గతంలో మనము ఒక దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి దానికి మనం 1.5 lakh రూపీస్ ఎంతో శాంక్షన్ ఇచ్చినాము. అది ఇంకా ఫండ్ రిలీజ్ కాలేదంట. ఓకే, లేకపోతే నాకు ఒక్కసారి నాకు ఆ ఫైల్ నాకు LR నెంబర్తో పంపించండి. నేను సార్తో నేను కూడా మాట్లాడతాను. ఈ నెంబర్కి నాకు వాట్సాప్ ఉంది, ఒకసారి పంపించండి. మన మేడంకి చెప్పబోయారా, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంకి? ఓహోహోహో, సరే, నాకు ఒకసారి పంపించండి. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం ఓవరాల్గా 19 కోట్ల బిల్స్ ఉన్నాయంట. అవి రావాల్సినవి ఉన్నాయి, అందులో ఇది ఒకటి అంట. ఇది మొత్తం టోటల్ దగ్గర ఆఫీస్లో వచ్చాను. పోనీ న్యాయం చేయలేము కొంచెం. ఏమిటి? ఇక్కడ మన వాచ్మెన్గా చేసేవాడిని అండి నేను 10 ఏళ్ళు. సడన్గా తీసుకెళ్ళి మరి వీరినే మాట్లాడండి. అదే ముందు అంటే ఎందుకు తీస్తారు? ఫండింగ్ లేక? అండ్ నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఒకసారి ఆలోచన చేసి ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడి డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటున్నాము, జనాలు ఎప్పుడో వస్తున్నారు,
దీన్ని మనం గ్లోబల్ రికగ్నైజేషన్ చేయాలి అని అంటే ఇది ఒక అంశం. నేను లెటర్ రాశాను, అది కూడా మీరు టేకప్ చేయండి. ఎంపీ గారు మళ్ళీ ఒక్కసారి ఇలా రావాలి. మొత్తం ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చారు. వందే మాత్రం మూమెంట్ ఇది, వందే మాత్రం మూమెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మద్యపాన నిషేధం. ఇప్పుడు ఇది రాజబొమ్మంగి అండి. రాజబొమ్మ కాదండి, కృష్ణదేవిపేటలో అది పురాతన టెంపుల్, అది శివాలయం. కృష్ణదేవిపేట నర్సీపట్నం. మళ్ళీ మన దగ్గర పూర్తి ఫోటో తీసుకోవాలండి, కొంచెం మార్పులు కాదు ఏంటి మళ్ళీ పెడతారు ఇప్పుడు ఏమి లేదు అంటే తీసేయండి, అది తీసేయండి, తీసేవా అది రవి. ఇప్పుడు ఏమి లేదు, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఆ గ్యాలరీ గురించి మేము ఇక్కడికి రాలేదు. అల్లూరి సీతారామరాజు చిన్న హిస్టరీ కూడా చెప్తాను, మీరు ఇబ్బంది పడద్దు. ఎప్పుడో చెబుతా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ దాకా వారోత్సవాల కింద జరుపుతున్నాం. అందులో భాగంగా చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో 1, 2 తేదీల్లో చేస్తున్నారు, 3 తేదీల్లో. అలాగే ఇక్కడ మన ఎంపీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం చేసాం. 4వ తేదీని నర్సీపట్నం దగ్గర బుచ్చిపేట అని ఉంది, ఆ బుచ్చిపేట దగ్గర నిలువెత్తు విగ్రహాన్ని ఒకటి మన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఓపెన్ చేస్తున్నారు. అలాగే రాజవొమ్మంగి మండలంలో 5వ తేదీని ఏర్పాటు చేసాం ఒక విగ్రహం, అది అక్కడ మేము ఓపెన్ చేస్తున్నాం. అలాగే మనకి కోటనందూరు గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా శివార, అలాగే నర్సీపట్నం శివార సీతారామరాజు గారి సంస్కృత పాఠశాలలో అక్కడ చదువుకున్నాడు. అక్కడ నడయాడిన ప్రాంతం, అక్కడ 2 విగ్రహాలను ఒక పార్క్ ఏర్పాటు చేసి, అలాగే ఒక హాస్పిటల్లో కూడా 2 విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ వారం రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో ఒక విషయం ఏంటంటే ఎంపీ గారి దృష్టికి తీసుకురావడం, ఈయన 1897లో జన్మించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా 1997లోనే జన్మించాడు. అయితే ఆయనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి 125 రూపాయల నాణ్యాన్ని ఒకటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి పరక్రమ దేవాస అని ఒకటి అనౌన్స్ చేశారు. అయితే మనకి అదే ఆశయాలు పుడికి పుచ్చుకొని ఈయన సాయుధ పోరాటంతో, ప్రత్యక్ష సాయుధ పోరాటంతో బ్రిటిష్ వాదుల మీద పోరాటం చేశాడు, చనిపోయాడు. ఈయనకి మరి ఎందుకు కీర్తి రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. దీనికి ఏంటంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము సంప్రదించినప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చెయ్యాలన్నారు. అయితే ఏ సిఫారసులు లేవు. అయితే ఆయన జాతీయ నాయకుడు మేము కాదన్నాం. అయితే ఇతను కూడా జాతీయ నాయకుడి కింద లెక్క. రాష్ట్రంలో మన ఆంధ్రదేశంలో చేసిన ఇతను కూడా జాతీయ నాయకుడి కిందే లెక్క. మనం సరైన గుర్తింపు ఇవ్వలేకపోతున్నామేమో అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మన ఎంపీ గారు నడయాడిన ప్రాంతంలోనే గోదావరి గట్టు మీద డీలక్స్ సెంటర్లో వాళ్ళ తండ్రి గారు ఫోటో స్టూడియో నడిపి జర్నలిస్ట్గా పనిచేశారు. అలాగే మన ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర అక్కడే చదువుకున్నాడు ఆయన. 13 సంవత్సరాలు మనకు రాజమండ్రిలో ఆయన తిరిగాడాడు. ప్రతిరోజు నిత్యం పుష్కరాల రేవులో ఉదయం సాయంత్రం స్నానం ఆచరించేవాడు వచ్చి. అంతేకాకుండా పాత రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో అక్కడే ఆడుకున్నాడు ఇతను. అంత చరిత్ర ఇతనికి ఉంది. ఇక్కడి నుంచి అతను ముఖద్వారం అయిన గోకవరం నుంచి అలాగే నీకు ఏజెన్సీలో ప్రవేశించి పోరాటాలు చేశారు. ఇవన్నీ మనకు వ్యాప్తి చెందట్లేదు. మేము గతంలో ప్రభుత్వాన్ని అడిగాం. మేము
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి అడిగాం. అదేంటంటే ఈ పాత హావ్లాక్ బ్రిడ్జికి సీతారామరాజు అక్కడ నడయాడాడు కాబట్టి, అక్కడ ఆడుకున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టండి. లేనట్లయితే రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అది ఏజెన్సీకి ముఖద్వారం, ఆయన పేరు పెట్టమన్నాం. అలాగా కాకుండా అయితే మన ఎంపీ గారు చొరవ తీసుకొని ఏదో ఒక ప్రధానమైన పేరుని ఆయన జ్ఞాపికగా మన రాజమహేంద్రలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చనిపోయింది 27 సంవత్సరాల లోపు చనిపోయాడు. ఇక్కడ ఉన్నది 13 సంవత్సరాలు జీవించాడు. 6వ తరగతి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ స్కూల్లోనే ఆయన పాస్ అయ్యాడు. ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ స్కూల్లోనే ఉల్లుతోట బంగారయ్య స్కూల్ అని ఆ ప్రాథమిక పాఠశాలలో ఆయన చదువుకున్నాడు. ఆయన తండ్రి ఇక్కడే కలరాతో చనిపోయాడు 1908లో. ఇక్కడే ఖననం చేశారు. ఇంత చరిత్ర ఉన్న సీతారామరాజుని మనం ఆయన వ్యాప్తికి మనం ఏ విధమైన చొరవ తీసుకోలేకపోతున్నాం. అయితే నేను అనేది ఎంపీ గారు చొరవ తీసుకొని, ఆయన యంగ్ డైనమిక్ ఎంపీ గారు అయితే నాకు ఆయన అనుకున్నాడంటే తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తా, దృష్టిలో పెట్టుకుంటారు. అంచేత ఆయన దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. అంచేత ఈ సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఈ వారోత్సవాలని ప్రారంభించారు కాబట్టి ఆయనకి మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంచెం మీరు కూడా దానికి మరి రిప్లై చెప్తే ఆనందిస్తాం. ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, కొత్తగా జిల్లాలో ఏర్పాటు చేస్తే ఏదో జిల్లాకి ఎలాగా సీఎం గారు ఎలాగా జిల్లా అయిపోయారు. జిల్లా ఆయన చెప్పేశారు, సీఎం గారు జిల్లా ఏర్పాటు చేస్తున్నారు చెప్పేశారు. ఇప్పుడు శత జయంతి ఇప్పుడు 125వ 125వ జయంతి అండి. ఇప్పుడు నీకు నేతాజీది కూడా 125వ జయంతే. ఇప్పుడు 1997లో జన్మించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పాండ్రంగి గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ జన్మించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి యువజన సంఘం ఆధ్వర్యంలో 125వ జయంతి సందర్భంగా జూలై 4వ తారీఖున జయంతి సందర్భంగా ఒక వారోత్సవాల కింద 1వ తారీఖు దగ్గర నుంచి 7వ తారీఖు దాకా జరపాలని ఈ యొక్క సీతారామరాజు గారి యొక్క యువజన సంఘం వాళ్ళు సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మన చరిత్ర ఏంటనేది, స్వతంత్ర పోరాటంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక విప్లవం తీసుకుని వచ్చి బ్రిటిష్ వారిని తరిమి కొట్టే విధంగా ఆయన ఏదైతే మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సమకాలీకుడి కింద ఆయన అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈ యొక్క మన్య ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళారు. ముఖ్యంగా ఆయన రాజమహేంద్రవరం నగరంతో ఆయనకి ఎంతో విడదీయలేని అనుబంధం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా రాజమహేంద్రవరానికే కాదు యావత్ భారతదేశానికి తెలియపరిచే విధంగా నా యొక్క ప్రయత్నం ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ముందుకుంటుంది. గతంలో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. మీరు కూడా చొరవ చూపించి భారతదేశంలో మన పార్లమెంట్లో కూడా ఆయన యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టించే విధంగా అన్ని రకాల యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది. అదే కాకోకుండా మనం చూసినట్టయితే మన రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఆయన 13 సంవత్సరాల దాకా ఆయన ఇక్కడే ఆడుకుంటూ, ఇక్కడే స్కూల్లోనే చదువుకుంటూ, మున్సిపల్ స్కూల్లోనే చదువుకోవడం నిజంగా రాజమండ్రికే నిజంగా గర్వకారణము. అంత మహా యోధుడు రాజమహేంద్రవరంలో ఆయన యొక్క బాల్యం జరగడం కూడా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తి అని ఒక సందర్భంగా తెలియపరుస్తూ, ఆయన యొక్క జీవిత చరిత్ర పిల్లలకే కాదు పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత పూర్తిగా ఉందని తెలియపరుస్తూ, మన భారతదేశం యొక్క పేట్రియాటిజంని పెంపొందాలి అని అంటే అల్లూరి సీతారామరాజు లాంటి మహా
యోధుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎంపీ గారి దృష్టికి ఏంటంటే పార్లమెంట్లో విగ్రహం పెట్టడానికి గతంలో ఎన్టీ రామారావు మనకి సీతారామరాజులో విగ్రహాలు పెట్టడానికి అనుమతి ఉంది. అయితే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, మన సీతారామరాజు విగ్రహం పెట్టలేదు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే మా జాతి అల్లుడు సీతారామరాజు యువజన పెట్టాలో అంత లక్షలు ఖర్చు కాదు, దిగారండి రండి ఒక్కసారి సైతు ఒక్కసారి తిను ఇలా తిరిగి ఒక్కసారి ఆయన ఎలాగొచ్చి మీరు ఫోటోని కవర్ చేసేస్తారు. నేనే సీతారామరాజు. ఓకే థ్యాంక్ యూ. రండి రండి రండి. అయిపోయిందా? బాబు థ్యాంక్ యూ. ఎంపీ నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇప్పటిదాకా అందరూ వచ్చి బాగా మామూలుగా వచ్చి వెళ్ళిపోవడమే కానీ ఎవరు చేతల్లో చేసిన వాళ్ళు లేరు. ఇంకేం లేదు. థ్యాంక్ యూ. మాకేమైనా యావరేజ్ గిరిజీగా ఆయన పేరు పెట్టడానికి ఏమైనా పూర్తి పెట్టండి ఆలోచన. అది కూడా ప్రయత్నం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను కదా. హావ్లాక్ బ్రిడ్జ్ కూడా జిల్లా ప్రకటించారు సీఎం గారు. అవును, చాలా మంచి ఇది. అవును, మంచి చొరవ తీసుకున్నారు. అవును. ప్రత్యేక అంటే ఈ ఆయన మామూలుగా ఏర్పాటు చేసిన 25 జిల్లాలు కాకుండా అదనంగా కూడా ఇంకో జిల్లా ఏర్పాటు చేస్తాం సీతారామరాజు. నాకు ఈ యావరేజ్ బ్రిడ్జికి ఏదైనా ఆయన పేరు పెడితే బాగుంటుంది సార్. చూద్దామండి అది ఎట్లాగా ఏంటనేది డెసిషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం ఖచ్చితంగా. ఎందుకంటే హావ్లాక్ బ్రిడ్జ్ని బతికిచ్చిందే మనం. అవును, లేకపోతే డిస్మాంటిల్ అయిపోయేది. మొన్న కూడా నేను కొట్లాడుతున్నాను. అవును. వాళ్ళు ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బ్రిడ్జ్ యొక్క స్ట్రెంత్ ఏంటనేది మొన్న వచ్చి చూసుకుని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. దానిపైన ఒక షాపింగ్ మాల్ తేవాలని స్ట్రీట్ లాగా. ఇంకొకటి చిన్నది ఏంటంటే మీరు ఇందాక చరిత్ర గురించి చెప్పారు సీతారామరాజు. ఆ చరిత్రని అన్ని పాఠ్యాంశాల్లో పెట్టేటట్టు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీతారామరాజు చిత్రపటాన్ని పెట్టుకోవడానికి అనుమతి పాఠ్యాంశాల్లో పెట్టిద్దాం. నేను ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాను. అది అయితే మనకి మాట్లాడతాం ఖచ్చితంగా. ఈ ఫోటోలు అలానే అలానే